ఒక్కసారి ఆలోచన చేయండి. 2014 సంవత్సరంలో డాలర్కు రూపాయికి ఉన్నటువంటి వ్యత్యాసం 60 రూపాయలు. ఆ రోజు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి డాలర్ తోటి రూపాయిలో పడిపోతుందని చెప్పారు. మరి ఈరోజు ఎక్కడుంది రూపాయిలో? 93 రూపాయలు 94 రూపాయలకు వచ్చింది. ఒక పక్కనేమో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ రూపాయి విలువ పడిపోతలేదండి, డాలర్ విలువ పెరుగుతుందట. మరి రెండింటికి తేడా ఏంటమ్మా? అంటే ప్రజలను ఎప్పటికప్పుడు కొత్త కొత్త మాటలు చెప్తే మభ్యపెట్టడం లాంటిదే. ఒకసారి చరిత్రకి వెళ్ళి చూసినట్టయితే జర్మనీని హిట్లర్ గారు పాలిస్తున్నప్పుడు కూడా ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దేశం పూర్తిగా నాశనం అవుతున్నప్పుడు కూడా ఆయన దేశభక్తి అని ఒక పాఠం చెప్పి ప్రజలను పూర్తిగా ముంచడం జరిగింది. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా ప్రజలకు దేశభక్తి దేశభక్తి అంటారు. అయ్యా, దేశభక్తి అందరికీ ఉందయ్యా స్వామి. దేశంలో ప్రజలుంటేనే దేశం. ప్రజలకు తిండి లేదు, బట్ట లేదు, కూడు లేదు, ఇంకెక్కడ దేశం? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయాలను వెనక్కి తీసుకొని పేద మధ్యతరగతి ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని